హలో ఎవ్రీవన్, ప్రాన్స్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అదేవిధంగా 2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా. ఒక బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్ ఆఫ్ పెరుగును కూడా యాడ్ చేస్తున్నా. నేనైతే 1 కిలో రొయ్యలు తీసుకుంటే దానికి 1/2 కిలో రొయ్యలు వచ్చాయి క్లీన్ చేశాక. సో 1/2 కిలో రొయ్యలతో ప్రాన్స్ బిర్యానీ చూపిస్తున్నా. ఈ విధంగా పెరుగు యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, అదేవిధంగా పుదీనాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ని 1/2 అవర్ ముందు పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడికించే ఎసరులో మనము వేసుకునే మసాలా దినుసులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, సాజీరా, కొంచెం దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు, ఒక 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, చివర్లో 4 ఇలాచీస్ తీసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని మనము రైస్ ఉడికించడానికి ఎసరును పెట్టుకోవాలి. నేనైతే 1/2 కిలో రొయ్యలకి పావు తక్కువ కిలో బాస్మతి రైస్ని 1 గంట ముందు నానబెట్టుకున్నా. అదేవిధంగా బిర్యానీ మేకింగ్కి ఒక పెద్ద గిన్నెను గ్యాస్ ఆన్ చేసి పెట్టా. హీట్ అయ్యాక దాంట్లో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ని వేసుకున్నా. అదేవిధంగా మనం బిర్యానీ మేకింగ్ కూడా అదే ఆయిల్ని యూస్ చేస్తున్నా. ఎసరులో మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హీట్ అయిన ఆయిల్లో సన్నంగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా పక్కన పెట్టుకున్న ఎసరులో రైస్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంటే సీ వాటర్ ఏ టేస్ట్లో ఉంటుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నా. అదేవిధంగా కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత పుదీనాని కూడా యాడ్ చేసుకున్నా. లాస్ట్లో కొంచెం ఒక 2 స్పూన్ ఆయిల్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకొని వాటిని బాగా మిక్స్ చేసి మూత వేసేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా మనకి బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. నేనైతే బిర్యానీ టాప్లో వేసుకోవడానికి కొంచెం ఆనియన్స్ని పక్కకు పెట్టుకున్నా. మిగతా ఆనియన్స్ని అదే ప్యాన్లో ఉంచేసా. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ రొయ్యల మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వాటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నా. వాటిని బాగా కలుపుకున్న తర్వాత మూత వేసేసుకోవాలి. తరువాత మనం పక్కన పెట్టుకున్న వెసర్లో ఈ టైంలో సాల్ట్ని కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం పక్కన పెట్టుకున్న కర్రీని కూడాను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నేను ఈ రొయ్యల మసాలాలో ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు. ఈ వాటర్ దగ్గర పడినంత వరకును గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం పక్కన పెట్టుకున్న ఎసరు కూడా మరిగిపోయింది. అందులో రైస్ యాడ్ చేసుకుంటున్నా. నేనైతే బాస్మతి రైస్ని కడిగి 1 గంట ముందు నానబెట్టుకున్నా. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న కర్రీని కూడా కలుపుకోవాలి. నేను మీకు వీడియోలో ఇంతకుముందు ఆయిల్ని యాడ్ చేసుకోవాలని చెప్పాను. ఆ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ మనకి ఉడకడం మొదలైంది. ఈ విధంగా మనకి రైస్ అనేది 80% ఉడికేటట్టుగా చూసుకోవాలి. నేనైతే ఈ ఉడికిన రైస్ని స్ట్రైనర్లో వేసుకున్నా. ఒక 2 మినిట్స్లో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తాన్ని. ఈ విధంగా రైస్ మొత్తాన్ని కర్రీలో యాడ్ చేసుకున్నా. అదేవిధంగా నీట్గా దాన్ని స్ప్రెడ్ చేసుకున్నా. ఈ విధంగా మనం టాప్లో ముందుగా పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. చివర్లో ఒక 3 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మూత వేసేసుకున్న తర్వాత దానిపైన వెయిట్ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత మూతని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి రైస్ అనేది లోపల నీట్గా సెట్ అవుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.